హాయ్ అండి, నేను మీ రాఘవరాని. ఈరోజు మనం ట్రంప్ గురించి మాట్లాడుకుందామండి. చాలా రోజుల నుంచి మన భారతదేశానికి ఒక చీడ పురుగులుగా పెట్టాడు ట్రంప్ అండి. అతని యొక్క మనస్తత్వం ఏంటంటే, భారతదేశం అతివేగంగా అభివృద్ధి చెందుతుంది, 10వ ప్లేస్ నుండి 4వ ప్లేస్కి వచ్చేసింది, తొందరలో ఇది ఖచ్చితంగా 6.6 జీడిపి వృద్ధి రేటు తోటి అమెరికాని దాటేస్తుందని ఒక భయంకరమైన కుతంత్రాలతోటి భారతదేశాన్ని తగ్గించాలని, భారతదేశం అణచాలని శత విధాల ప్రయత్నం చేస్తున్నాడు దొంగ ట్రంప్. ఎందుకంటే ట్రంప్ తారీఫులు డిస్కషన్ నడుస్తున్నాయి, అన్ని నడుస్తున్నాయి. ముఖ్యంగా ఏంటంటే ట్రంప్ వాళ్ళు అమెరికా వాళ్ళు కోరేది ఏంటంటే, వాళ్ళ యొక్క అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇండియాలో దింపేయాలి, వాటి మీద ట్యాక్స్ వేయకూడదు. ఏంటి, వాళ్ళ యొక్క అగ్రికల్చర్ ఆహార ఉత్పత్తులు కావచ్చు, గింజలు కావచ్చు, డైరీ కావచ్చు, అవన్నీ భారతదేశం వచ్చినప్పుడు మన భారతదేశం చాలా ముఖ్యంగా మన చిన్నప్పుడు చదువుకుంది ఏంటంటే, భారతదేశము వ్యవసాయ ఆధారిత దేశము, అంటే అగ్రికల్చరల్ గా మన భారతదేశం ప్రాంతం ఇది భారతదేశం. కనుక ఈ యొక్క భారతదేశం దెబ్బ కొట్టాలని ఒకే కోరికతోటి తన యొక్క ఆహార ఉత్పత్తుల్ని, డైరీ ఉత్పత్తుల్ని దించేసి భారతదేశంలో ఉన్న రైతులను దెబ్బ కొట్టాలని చాలా శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. దానికి మోడీ గారి ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు, అడ్డుపడుతుంది. అంటే మన యొక్క హక్కుల్ని మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే అతను దాని గురించి మాట్లాడకుండా, మీరు రష్యా నుంచి ఆయిల్ కొంటున్నారు, రష్యా నుంచి ఆయిల్ కొనడం వలన రష్యాకి ఆదాయం బాగా వస్తుంది, ఆదాయం వచ్చిన తర్వాత బాగా మదంతో ఆ రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేస్తుంది, ఉక్రెయిన్ లో అమాయకులు చనిపోతున్నారని ఆయన యొక్క అపవాదండి భారతదేశం మీద. చూడండి, ఈ యొక్క ట్రంప్ పాకిస్తాన్కి అండగా నీడగా ఉంటాడు దరిద్రుడు. మన ఇండియాకి పాకిస్తాన్ ఎంత దారుణంగా దాడులు చేస్తుంది. మొన్న మధ్య చూసాం టెర్రరిస్ట్ అటాక్, అమాయకుల్ని చంపేశారు. టెర్రరిజం చేసే ఎదవలకి వత్తాసు పడుతుంది. ఈ ట్రంప్ని ఏమనాలి మనం? ఈ ఎదవని ఏమనాలి? ఈ తుచ్చుని ఏమనాలి? ఈ నీచుని ఏమనాలి? వీడు మాట్లాడుతున్నాడు ఇరానియన్ టెర్రరిజం చేస్తుంది. ఇరానియన్ టెర్రరిజం చేస్తే తప్పులేదు, టెర్రరిజం అణచాలి. మరి ఇజ్రాయెల్ చేసే పని ఏంటి? ఇజ్రాయెల్ దేశం మన మన పాలస్తీన్ల మీద, గాజా మీద దాడులు చేస్తూ అమాయకమైన ప్రజల్ని, ముఖ్యంగా పిల్లల్ని చంపుతున్నాడే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. మరి దానికి నువ్వేం ఒక్క మాట మాట్లాడమే? అంటే ఉక్రెయిన్ ప్రజలా? భారతదేశంలో ప్రజలు కాదా? మొన్న నువ్వు దాడి చేసే ఇరాన్ మీద, ఇరాన్ లో ప్రజలు కాదా? గాజా ప్రజలు కాదా? లెబనాన్ ప్రజలు కాదా? నువ్వు ఒక్కడే, అమెరికా ఒక్కటే ప్రజలు, ఇజ్రాయెల్ ఒక్కడే ప్రజలు, మిగతా ప్రజలు కాదా? అదే ఉక్రెయిన్ మన భారతదేశానికి ఎప్పుడు వ్యతిరేకమే. వాడు ఉక్రెయిన్ ఎప్పుడు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తాయి. అంటే ఏంటి, ఇండైరెక్ట్ గా ఈ యొక్క అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కూడా ఈ ఉక్రెయిన్ ద్వారా పాకిస్తాన్ బాగా దగ్గర అవ్వాలని ప్రయత్నం చేస్తున్నాడు. పైగా బ్రిక్స్ అని పెడితే దానికి దానివల్ల మీరు డాలర్ వాల్యూ తగ్గిస్తారో, మీ అంత చూస్తా, మీ మీద టారిఫ్లు వేస్తా, బెదిరింపులు. సామెత తాటాకు చెప్పులు కుందేలు బెదురుతాయా? పవన్ కళ్యాణ్ చెప్తుంటారు బెదరవాణి. అట్లాగే ఈ ట్రంప్ ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని జిమ్మిక్కులు చేసినా భారతదేశం అదరదు బెదరదు. ముఖ్యంగా మోడీ గారు ససేమిరా లొంగే పని లేదు. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చాలు మనకి. ఈ నిష్ఠ దరిద్రుడు ట్రంప్ ఎప్పుడు నేను నా వల్లనే వాణిజ్యం ఇస్తాను, వాణిజ్యం చేస్తాను, అందుకే ఈ యొక్క వార్ ఆగింది, పాకిస్తాన్ వార్తో ఇండియా ఆగింది, నేనే కారణం అని ఎక్కడ పడితే అక్కడ పిచ్చి కుక్కలాగా చెప్తున్నాడు ట్రంప్. తెలుసుకోవాలి ఏంటంటే, ట్రంప్ నీ వలన ఆగిందని నువ్వు చెప్పుకుంటే సరిపోదు. నిన్న పార్లమెంట్ లో మా మోడీ గారు ఖచ్చితంగా చెప్పారు, ఇది మనమే చేశాము, ఆ ట్రంప్కి సంబంధం లేదు, మనం ఎంతవరకు అంతవరకే మనం పనిచేశామని చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ ట్రంప్ ఉద్దేశం ఏంటంటే, ఒకటి అది, మనం రష్యాతో బాగా సన్నిహితంగా ఉండడం ఇష్టం లేదు. రష్యాతో ఇవ్వాలి ఏముంది, మన ఇండిపెండెన్స్, మన స్వాతంత్రం వచ్చింది రష్యాతో సన్నిహితంగా ఉన్నాం మనం. అది వాళ్ళకి ఎప్పుడు అయిపోయి అమెరికా వాళ్ళు ఎప్పుడు మనం మోసం చేస్తారండి.
పక్కన మన చైనా వాడు ఎట్లా మన పక్కన ఉండి బల్లెలకు ఎన్నుబడి పొడుస్తాడు, అమెరికా కూడా అంతే. అవకాశవాదం ఎలా పడితే అలా వాడుకుంటారు మనల్ని, ఇది వాస్తవం అండి. రష్యా అట్లా ఎప్పుడు మనకు ద్రోహం చేయలేదు. రష్యా ఎప్పుడు కూడా నీతిగా నిజాయితీగా ఒక స్నేహితుడిలాగే, స్నేహితుడు అంటే మామూలు స్నేహితుడు కదండి, ప్రాణం ఇచ్చే స్నేహితుడిలాగా రష్యా మనకి ఎప్పుడు తోడుగా నీడగా ఉందండి. అటువంటి రష్యా మీద శత్రుత్వం పెంచాలని, రష్యాని ఏకాకం చేసేసి వీడే ముందు ముందు వెళ్ళాలని, ఇప్పటికే దగ్గర 50 దేశాలకి వాళ్ళ దగ్గర నుంచి ఈ ఇంపోర్ట్స్ ఉంటాయి కనుక ఆ దేశాలని వీడి డబ్బులతో ఆధారపడి ఉంటాయి, వాళ్ళు బెదిరించి 40-30 వాడి ఇష్టం టారిఫ్లు వేసి పారేశాడండి. మనం కూడా అలా ఇబ్బంది పడడం చేశాడు. మన భారతదేశం అంత తొందరపాటు పడదు, భయపడాల్సిన అవసరం లేదండి. మనకు అంతా మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అంతే. అది చూసి వాడు తట్టుకోలేకపోతున్నాడు. భారతదేశం ముందు కూడా రష్యాతో స్నేహంగా ఉంటుంది. రష్యా నుంచి ఆయిల్ తక్కువ మార్కెట్లో $1 $70 అట్లా ఉంటే ఒక డ్రమ్ము బ్యారెల్ మనకి ఆయన $30 ఇస్తుంటే మనకి మన భారతదేశం ఎంత ఇంపార్టెంట్ ఎక్కువ ఆయిల్ అండి. ఇప్పుడు $40 తక్కువకి ఇస్తుంటే, అంటే మనం బయట ఒక బ్యారెల్ కొనుక్కుంటే రష్యాలో మనకు 2 బ్యారెల్ వస్తున్నాయి. మన రష్యా కొనుక్కోవడం తప్పే ఉందండి. యూరోప్ వాళ్ళు తెప్పించుకోవచ్చు రష్యా నుంచి, కానీ ఇండియా తెప్పించుకోకూడదు. యూరోప్ వాళ్ళు ఏమనడు, ఎందుకంటే వాళ్ళు అంతా క్లోజ్ జిగ్రీ దోస్తులు కనుక. అది ఒక రెండోది ఏంటంటే, ఆ బ్రిక్స్ దేశాల ద్వారా మనకేం ఇబ్బంది పెడతారేమో, మన డాలర్ తగ్గిస్తారు. చైనా మనమే ఎక్కువ తెచ్చుకునేది ఆయిల్ రష్యా నుంచి అండి, అలా ఇబ్బంది పెట్టాలని చూశాడు. ఇంకేంటంటే మనం ఎక్కడ కూడా వాళ్ళ ఆహార ఉత్పత్తుల్ని, అగ్రికల్చర్ ఉత్పత్తుల్ని భారతదేశంలోకి రాకుండా చేస్తున్నామని, అడ్డుకుంటున్నామని, ఆ విధంగా మనం ఎక్కడ కూడా సందు ఇవ్వట్లేదని ఈ యొక్క ట్రేడ్ మన డిస్కషన్ లో అది వాడికి బాగా ఫ్రస్ట్రేషన్ అయిపోతున్నాడు. ఫ్రస్ట్రేషన్ పిచ్చి ఏం చేయాలో తెలియక సడన్ గా టారిఫ్ 20% అన్నాడు. మళ్ళీ టాక్స్ నడుస్తున్నాయి కనుక ఒక వారం ఎక్స్టెండ్ చేశాను. ఆగస్టు 7 ముందు ఆగస్టు 1 అన్నాడు, తర్వాత ఆగస్టు 7 దాకా ఎక్స్టెండ్ చేశాను. నేను చెప్తున్నా అంటే ఇతని మాటలు పొంతన ఉండదండి. అతను ఒక జోకర్. ముఖ్యంగా భారతదేశం బాగా అభివృద్ధి చెందుతూ దూసుకెళ్తుంది. జీడిపి బాగా ఎక్కువగా ఉంది. ఇటువంటి దేశాన్ని దెబ్బ కొడితే గాని మన అమెరికా డెవలప్ అంటే ముందు ఇబ్బందులు పడుతుందేమో అనే ఒక కుళ్ళుతో కుచితంగా భారతదేశాన్ని దెబ్బ కొట్టి చూశాడు. మోడీ గారు ఏ మాత్రం కూడా భయపడలేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కూడా నేను ట్వీట్ చేశారు, మోడీ గారు చాలా ధైర్యంగా ఉన్నారు, ఇట్లా ఉంటారు. మన భారతదేశం హక్కుల్ని, మన భారతదేశం యొక్క రైతుల్ని, వాళ్ళ యొక్క ఉత్పత్తుల్ని మనం గౌరవించాలి. మనం ఖచ్చితంగా మనం ఏం చేసినా మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ఉండాలి. మన దేశాన్ని కాపాడుకోవాలి. మన దేశ సార్వభౌమత్వాన్ని ఎవరి కాళ్ళ కింద తాకట్టు పెట్టమని స్పష్టంగా చెప్పారు. నేను కూడా అదే చెప్తున్నాను. అటు మోడీ గారు కావచ్చు, పీయూష్ గోయల్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, నేను కూడా ఇటువంటి పరిస్థితులు కూడా ట్రంప్ అమెరికాకి తల వంచి ఉండమని చెబుతూ భారతీయులందరూ గర్వంగా తలెత్తుకునే స్థితికి తీసుకొచ్చారు మోడీ గారు. మోడీ గారికి సెల్యూట్ చేస్తూ విరమిస్తున్నాను. జై జనసేన, జై హింద్.